అందరికీ నమస్కారం. హైస్కూల్ తర్వాత మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద, బహుశా చాలా కన్ఫ్యూజింగ్గా ఉండే నిర్ణయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు మన భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ దారిలో వెళ్తే బాగుంటుంది అనే ఈ ప్రయాణంలో ఒక క్లారిటీ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఇలాంటి టైంలో ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని తెలియక అయోమయంగా అనిపించటం చాలా అంటే చాలా సహజం. మన ఫ్రెండ్సేమో ఒక దారిలో వెళ్తుంటారు, మన పేరెంట్సేమో ఇంకో దారి చూపిస్తుంటారు. కాని దీనొక పెద్ద సమస్యలా కాకుండా మన గురించి మనం తెలుసుకోవడానికి, కొత్త దారుల్ని కనుక్కోవడానికి వచ్చిన ఒక మంచి అవకాశంగా చూద్దాం. సో ఈరోజు మన ప్రయాణానికి ఇదే రోడ్ మ్యాప్ అన్నమాట. మొదట మన లైఫ్లో నెక్స్ట్ చాప్టర్ ఏంటి అని ఆలోచిద్దాం. ఆ తర్వాత మన పర్సనాలిటీని అర్థం చేసుకోవడం ద్వారా మన దారిని ఎలా కనుక్కోవాలో చూద్దాం. అక్కడ నుంచి యూనివర్సిటీ, వొకేషనల్ కోర్సులు లేదా గ్యాప్ ఇయర్ ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. చివరగా వీటన్నింటినీ కలిపి ఒక మంచి ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చర్చిస్తాం. సరే, ఇక మన ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దామా? సో ఫస్ట్ పాయింట్, మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఇక్కడ మనం ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజ్ చాయిస్. మన ముందు ఇన్ని ఆప్షన్స్ ఉండటం ఒక రకంగా మంచిదే, కానీ అదే సమయంలో అది మనల్ని కన్ఫ్యూషన్లో పడేస్తుంది. ఈ సెక్షన్లో ఈ అనిశ్చితిని దాటుకుని ఒక క్లియర్, ప్రాక్టికల్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, మన పర్సనాలిటీతో మొదలుపెట్టడం. దీన్నే మన ఇన్నర్ కంపాస్ అంటే మన అంతర్గత దిక్సూచి అనుకోవచ్చు. సరైన దారిని వెతకడానికి ముందు మన ప్రయాణం ఎక్కడనుంచి మొదలవ్వాలో తెలుసుకోవాలి కదా. ఆ స్టార్టింగ్ పాయింట్ మనమే. బయట ప్రపంచంలో ఉన్న అవకాశాల గురించి ఆలోచించే ముందు ఒక్కసారి మన లోపలికి తొంగి చూద్దాం. ఎందుకంటే మన ఇష్టాలు, మన బలాలు ఏంటో అర్థం చేసుకుంటేనే మన భవిష్యత్ ప్రయాణానికి సరైన దారి దొరుకుతుంది. ఇండీడ్ చెప్పిన ఈ మాటలో చాలా లోతైన అర్థముంది. మన పర్సనాలిటీకి సూటయ్యే చదువునెంచుకోవడమంటే కేవలం మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం కాదు. మనం చేసే పనిని ఇష్టపడటానికి, కెరియర్లో నిజమైన సంతృప్తిని పొందడానికి కూడా ఇదే పునాది వేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎవరో అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మనం ఏం కావాలో నిర్ణయించుకోవడం చాలా ఈజీ అవుతుంది. సరే, మొదటి రకం రియలిస్టిక్ టైప్, అంటే ఆచరణాత్మకంగా ఆలోచించేవాళ్లు. వీళ్ళు థియరీల కన్నా ఎక్కువగా చేతులతో పనిచేయడానికి ఇష్టపడతారు. ఒక సమస్య వస్తే దాన్ని ప్రాక్టికల్గా ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తారు. వీళ్లకి మెషిన్స్తో, టూల్స్తో లేదా ప్రకృతితో పనిచేయడం నచ్చుతుంది. అందుకే ఇంజనీరింగ్, నర్సింగ్ లేదా బయాలజీ లాంటి ఫీల్డ్స్ వీళ్లకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. రెండోది ఆర్టిస్టిక్ లేదా కళాత్మక రకం. వీళ్ల మైండ్ ఎప్పుడూ క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది. తమ ఫీలింగ్స్ని మాటల ద్వారానో, మ్యూజిక్ ద్వారానో లేదా పెయింటింగ్ ద్వారానో ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్లకు రూల్స్, కట్టుబాట్లు ఉన్న చోట కంటే ఫ్రీడమ్ ఉన్న చోట బాగా పనిచేస్తారు. అందుకే ఆర్ట్, మ్యూజిక్, డిజైన్ లేదా క్రియేటివిటీ అవసరమయ్యే మార్కెటింగ్ లాంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. మూడో టైప్ ఇన్వెస్టిగేటివ్, అంటే పరిశోధించే తత్వమున్నవాళ్లు. వీళ్లు ఎప్పుడు ఎందుకు, ఎలా అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వీళ్లకు ఏదైనా సమస్య వస్తే దాని మూలాల వరకు వెళ్ళి దాన్ని విశ్లేషించడమంటే భలే ఇష్టం. వీళ్లు మంచి అబ్జర్వర్స్, థింకర్స్. అందుకే సైన్స్, సైకాలజీ, లా లేదా మెడిసిన్ లాంటి మెదడుకు పదును పెట్టే రంగాలు వీళ్లకి కరెక్ట్గా సరిపోతాయి. ఇక నాలుగవది సోషల్ టైప్. పేర్లోనే ఉంది కదా, వీళ్ళు జనాలతో కలవటానికి, వాళ్లకు హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళు మంచి కమ్యూనికేటర్స్, ఇతరుల ఫీలింగ్స్ని బాగా అర్థం చేసుకోగలరు. వేరే వాళ్లకి ఏదైనా నేర్పించడం, సలహాలివ్వడం లేదా వాళ్లకి సేవ చేయడం లాంటి పనుల్లో వీళ్ళు సంతృప్తిని పొందుతారు. అందుకే నర్సింగ్, టీచింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా కౌన్సెలింగ్, సైకాలజీ లాంటి ప్రొఫెషన్స్ వీళ్లకు చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. ఐదో టైపు ఎంటర్ప్రైజింగ్. వీళ్ళు న్యాచురల్ లీడర్స్ అనమాట. ఇతరులను ఈజీగా ఒప్పించగలరు, పెద్ద పెద్ద ప్రాజెక్టులను నడిపించగలరు, అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలరు. వీళ్ళు చాలా ఆశయపరులు, కాంపిటీషన్ను ఇష్టపడతారు. అందుకే బిజినెస్, ఫైనాన్స్, పాలిటిక్స్ లేదా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసే ఎంటర్ప్రెన్యూర్షిప్ లాంటి రంగాలు వీళ్ళ లీడర్షిప్ స్కిల్స్కి సరైన ప్లాట్ఫామ్ ఇస్తాయి. చివరిగా ఆరో టైప్ కన్వెన్షనల్. వీళ్ళు చాలా పద్ధతిగా, ఆర్గనైజ్డ్గా ఉంటారు. వీళ్లకి క్లియర్ రూల్స్, ఒక సిస్టమ్ ఉన్న పనులు నచ్చుతాయి. వీళ్ళు ప్రతి చిన్న డీటెయిల్ పైన శ్రద్ధ పెడతారు. చాలా నమ్మకస్తులు. నంబర్స్తో, డేటాతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. అందుకే అకౌంటింగ్, ఫైనాన్స్, లైబ్రరీ సైన్స్ లేదా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ స్టడీస్ లాంటి స్ట్రక్చర్డ్ ఫీల్డ్స్ వీళ్లకు చాలా బాగుంటాయి. మూడో భాగం. ఇప్పుడు మన ముందున్న మార్గాలేంటో చూద్దాం. మన ఇన్నర్ కంపాస్ ఏం చెప్తుందో మనకొక ఐడియా వచ్చింది.
ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్న దారుల్ని మ్యాప్ చేద్దాం. హైస్కూల్ తర్వాత మనకు మేజర్గా 3 దారులు కనిపిస్తాయి. 1 యూనివర్సిటీకి వెళ్లడం, 2 వొకేషనల్ అంటే వృత్తిరీత్యా కోర్సుల్లో చేరడం, 3 ఒక గ్యాప్ ఇయర్ తీసుకోవడం. ఈ సెక్షన్లో ఈ 3 ఆప్షన్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: ఈ 3 దారుల్లో మన పర్సనాలిటీకి, మన గోల్స్కి ఏది బెస్ట్? యూనివర్సిటీనా, వొకేషనల్ ట్రైనింగా, లేక గ్యాప్ ఇయరా? ఒక్కో దాంట్లో ఉన్న ప్లస్సులు మైనస్సులేంటో చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వొకేషనల్ ట్రైనింగ్కి ఉన్న తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా థియరీ మీద ఉంటుంది, అంటే ఎందుకు అనే ప్రశ్నకు జవాబు వెతుకుతుంది. అదే వొకేషనల్ ట్రైనింగ్ అయితే ప్రాక్టికల్, అంటే ఎలా అనే దానిమీద ఫోకస్ చేస్తుంది. ఒకటి మన ఆలోచన శక్తిని పెంచుతే, ఇంకొకటి మనకు వెంటనే ఉపయోగపడే స్కిల్స్ను నేర్పిస్తుంది. రెండిటికీ వాటి వాటి ప్రాముఖ్యత ఉంది. వొకేషనల్ కోర్సుల వల్ల లాభాలేంటంటే కోర్సు త్వరగా అయిపోతుంది, జాబ్ కూడా వెంటనే వస్తుంది, ఫీజులు కూడా తక్కువే. కానీ ఇంకోవైపు చూస్తే థియరీ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు సంపాదన కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక 3వ ఆప్షన్ గ్యాప్ ఇయర్. చాలామంది గ్యాప్ ఇయర్ అనగానే టైం వేస్ట్ అనుకుంటారు, కానీ అస్సలు కాదు. ఇది ఒక స్ట్రాటజిక్ బ్రేక్. జేఈఈ, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవడానికి, ఏదైనా జాబ్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి, లేదా అన్నింటికన్నా ముఖ్యంగా మనల్ని మనం మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. 4వ భాగం ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవడం. సరే, మన కంపాస్ మన చేతిలో ఉంది, మన ముందున్న రూట్స్ మ్యాప్ కూడా ఉంది. కానీ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఒక వెహికల్ కావాలి కదా. ఆ వెహికలే మన ప్లాన్. ఈ సెక్షన్లో మన ఆలోచనల్ని యాక్షన్లోకి పెట్టడానికి ఒక సాలిడ్ ప్లాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు, డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. స్టెప్ 1, మీకు ఏది ఇష్టమో ఒక లిస్ట్, మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుందో ఇంకో లిస్ట్. ఇలా 2 లిస్టులు రాయండి. అస్సలు మొహమాట పడొద్దు, మనసుకు తోచిందల్లా రాయండి. స్టెప్ 2, ఇప్పుడు రీసెర్చ్ టైం. ఆ కెరియర్లలో జీతాలెలా ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ కావాలి? స్టెప్ 3, ఇప్పుడు ఆ 2 లిస్టులను పక్కపక్కన పెట్టి రెండింటిలోనూ కామన్గా ఉన్న కెరీర్లను టిక్ చేయండి. ఇవే మన బెస్ట్ ఆప్షన్స్. స్టెప్ 4, ఫైనల్గా ఒక టైమ్ లైన్ వేసుకోండి. ఈ నెలలో ఏం తెలుసుకోవాలి, నెక్స్ట్ 3 మంత్స్లో ఏం చెయ్యాలి అని ఒక ప్లాన్ రెడీ చేసుకోండి. గ్యాప్ ఇయర్ ఒక మంచి అవకాశమే అయినా దాన్ని సరిగ్గా వాడుకోకపోతే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కామన్ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడాలి. అసలు ప్లానే లేకుండా ఉండడం, కేవలం ఎగ్జామ్స్ మీదే ఫోకస్ పెట్టి కమ్యూనికేషన్ లాంటి వేరే స్కిల్స్ని పట్టించుకోకపోవడం, అలానే మన హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం, ఇవన్నీ గ్యాప్ ఇయర్ అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయి. 5వ భాగం ఫైనల్ డెసిషన్ తీసుకోవడం. ఇక్కడితో మన ప్రయాణం మొదలవుతుంది. మనల్ని మనం అర్థం చేసుకున్నాం, దారులేంటో చూశాం, ప్లాన్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒక నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒకే ఒక కరెక్ట్ దారి అంటూ ఏదీ ఉండదు. చాలా మంచి విజయవంతమైన దారులు ఉంటాయి. ఉదాహరణకు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే చూడండి. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఇలా చాలా క్లియర్గా ఎప్పట్నుంచో ఉన్న మార్గాలున్నాయి. ప్రతి దారికి కొన్ని సబ్జెక్టులు, వాటికి సంబంధించిన కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఏం చూపిస్తుందంటే మనం కొత్తగా దారిని కనిపెట్టాల్సిన పనిలేదు. మన ముందు ఇప్పటికే ఎంతోమంది నడిచి సక్సెస్ అయిన దారులున్నాయి. మన పని మనకు సరిపోయే దారిని ఎంచుకోవడమే. కాబట్టి మొత్తం మీద మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే: మనల్ని మనం తెలుసుకోవడం, దాని ఆధారంగా ఒక క్లియర్ ప్లాన్ వేసుకోవడం. ఈ 2 కలిస్తేనే సక్సెస్ఫుల్ ఫ్యూచర్కి పునాది పడుతుంది. మన దగ్గరిప్పుడు ఒక మ్యాప్ ఉంది, ఒక కంపాస్ ఉంది. ఇప్పుడు మన ప్రయాణాన్ని మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది. మరి మన ప్రయాణంలో మనం వేయబోయే మొదటి అడుగేంటో ఆలోచించండి. దాన్ని ధైర్యంగా